పంచాంగం ప్రకారం శని అనేది ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారే రోజే ఈ శని ప్రయత్సి అంటారండి. అది మనకి 29/3/2025 శనివారం అమావాస్యతో కలిసి వచ్చిన ఈ రోజున మనం ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల శని ప్రభావం నుంచి బయటపడగలుగుతాము అనే పూర్తి విషయాలు ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఆల్రెడీ శని అమావాస్య రోజు ఏం చేయాలి, ఎలాంటి పరిహారం చేయాలని కూడా వీడియో షేర్ చేశాను. నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. పంచాంగం ప్రకారం శని సంచారం మార్చి 29 శనివారం నాడు జరుగుతుంది. శని సంచారం వివిధ రాసుల వారికి వివిధ ప్రయోజనాలను తెస్తుంది. కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు, మరికొన్ని రాసుల వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఆ ప్రతికూల ప్రభావాల నుండి బయటపడాలంటే మనం ఏదో ఒక దేవుణ్ణి అనేది శరణాగతి పొందాలి. ఈ ఆధ్యాత్మిక సమాచారంలో ఆ యొక్క దేవతలు ఎవరు, మరియు శని పెయర్చి అంటే శని తన యొక్క సంచారాన్ని మార్చుకునే రోజున వారిని పూజించడం వల్ల శని ప్రభావం నుండి మనం ఎలా తప్పించుకోగలము అనే విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. పూర్తిగా తప్పించుకోలేమండి, ఆ ప్రభావం నుండి మనం బయటపడగలుగుతాం కొంచెం కొంచెంగా. అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన శ్రీ పంచమి పూజా నీడ్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉన్నాయండి. కావలసిన వారు స్క్రీన్ మీద నెంబర్ కి అంటే 96663805 నెంబర్ కి వాట్సాప్ చేయండి. ఓన్లీ మెసేజెస్ అండి, ఫోన్ కాల్స్ అనేది అలౌ లేదు. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. శని పెయర్చి రోజున చేయవలసిన పూజలు. శనిదేవుణ్ణి నీతిమంతుడుగా భావిస్తారు, సరి సమానంగా అందరినీ చూస్తారు. కాబట్టి మనం మంచి పనులు చేసి ఉంటే శని సంచారం మనల్ని ఏ విధంగానూ ప్రభావితం చేయదు. శని సంచార కాలంలో అంటే మనం చేసే ప్రతి పని రెట్టింపుగా మనకి తిరిగి వస్తుంది. కాబట్టి మంచి మాత్రమే చేసేవారు మరియు న్యాయంగా మరియు ధర్మబద్ధంగా జీవించేవారు శని సంచారం వల్ల ప్రభావితం కారు. అయితే అవి కొన్ని ప్రభావాలను కలిగి ఉంటాయి. శనిదేవుని ప్రభావం నుండి తప్పించుకోవాలంటే మనం 3 దేవతలను శరణాగతి చేయాలి. శని సంచారం సంభవించే అవకాశం ఉన్న రోజున మనం ఈ ఆచారాలను పాటిస్తే శనిదేవుడు మనల్ని కరుణతో చూస్తాడని చెప్పవచ్చు. ముందుగా సర్వోన్నత దేవుడైన గణేశుణ్ణి పూజించాలి. దగ్గరలో వినాయకుడి గుడికి కొబ్బరికాయనని తీసుకొని వెళ్ళండి. ఆ కొబ్బరికాయని చేతుల్లో పట్టుకొని వినాయకుడికి 27 ప్రదక్షిణలు అనేది చేసి దానిని మన తల చుట్టూ 3 సార్లు తిప్పి గుడి బయట మనస్ఫూర్తిగా వినాయకుడిని పూజించి కొబ్బరికాయని కొట్టాలి. ఇలా చేయడం వల్ల మీరు శనిగ్రహ ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు. తర్వాత వాయుపుత్రుడైన హనుమంతుడిని పూజించాలి. దగ్గరలోని హనుమాన్ ఆలయానికి వెళ్లి 24 తమలపాకులపై ఎర్రటి సిరాతో గాని చందనంతో గాని అష్టగంధంతో గాని శ్రీరామ జయం అని రాసి వాటిని దండగా కట్టండి. మీరు అతని చుట్టూ ఆ స్వామి చుట్టూ 27 సార్లు ప్రదక్షిణ చేసి ఆ దండను స్వామి మెడలో వేయాలి. ఆయన ముందు కూర్చొని మీ యొక్క మనసులో 27 సార్లు ఆ స్వామిని శ్రీరామ జయం అని పఠించాలి. ఇలా చేయడం ద్వారా మీ శనిగ్రహ ప్రభావాన్ని కూడా తగ్గించుకోవచ్చు. తర్వాత మనం శనిదేవుని గురువు అయిన కాలభైరవుడికి శరణాగతి చేస్తే ఆయన కృపతో మనం శనిదేవుని ప్రభావం నుండి తప్పించుకోవచ్చు. ఆ రోజు మీరు సమీపంలోని కాలభైరవ ఆలయాన్ని సందర్శించి లేదా ఇంట్లో కాలభైరవాష్టకం పారాయణ చేయొచ్చు. కాలభైరవుని మూల మంత్రాన్ని జపించడం ద్వారా కూడా మనం శని ప్రభావం నుండి తప్పించుకోవచ్చు. ఆ రోజు కుక్కలకు ఆహారం పెట్టడం ద్వారా కాలభైరవుని అనుగ్రహంతో మీరు శని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. ఈ పూజలతో పాటు శనికి సంబంధించిన మరియు హనుమాన్ కవచాన్ని కూడా పారాయణ చేయవచ్చు. పైన పేర్కొన్న పూజలను శని సంచార రోజున మాత్రమే చేయవలసిన అవసరం లేదండి. మీకు దొరికినప్పుడల్లా కూడా మీరు చేయొచ్చు. పేదవారికి దానం చేయండి. అలాగే వికలాంగులకి కూడా మీరు దానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అదండి ఈ రోజు వీడియో.